ఫ్రెండ్స్, ఈరోజు మన వంటల వీడియో కోసం చూడండి. అక్క చాలా బాగా తయారు చేస్తుంది పొయ్యిని. యాలక్కాయ పౌడర్ ఇచ్చిన సేమియా అంటే ఏంటో ఇదంతా నీళ్ళు పోసాం కాసిన పాలు. ఫస్ట్ వాటర్ పోసి మరిగించుకున్న తర్వాత కాసిన పాలు కొంచెం పోసుకోవాలి. లీటర్లో 1/2 లీటర్ పోసుకోవాలి. ఆ తర్వాత పాలు మరిగిన తర్వాత సేమియా వేపించిన సేమియా రుచికి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. ఇడేపుకో అక్క, ఏపుకో. ఏమైంది మళ్ళీ? ఎందుకు అనవసరంగా ఇక్కడ పెట్టేసేసాయి. అయిపోయా, ఏముంది పెట్టు దీని మీద. యాలక్కాయ పొడి మరి సేమియా దాంట్లోనే వేసేసి జీడిపప్పులు కిస్మిస్ అన్నీ వేసుకోవాలి.
ఫ్రెండ్స్, సేమియా పాయసం అనేది చాలామంది తెలుసు. కాకపోతే విలేజ్ స్టైల్లో, అంటే వీళ్ళు పల్లెటూరు వాళ్ళు కదండి. వాస్తవానికి వీళ్ళకి సిటీ కల్చర్ గురించి ఏం తెలియదు అనమాట. చూస్తున్నారా మీరు, కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నారు అనమాట. నిజానికి చెప్పాలంటే మీరు చూస్తున్న అది ఉంది కదా, దాన్ని ఏమంటారు, చట్టి. వాస్తవంగా అది నేను తీసుకొచ్చాను. వీళ్ళకి ఏంటంటే మట్టి దాకలోనే చేస్తా అన్నారు, కానీ నేనే వద్దులే అని చెప్పేసి దీన్ని ప్రిఫర్ చేశాను అనమాట. సో అందుకని దీనిలోనే చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఈ విలేజ్ స్టైల్ సేమియా పాయసాన్ని మిస్ అవ్వకండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటన్నది నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. దయచేసి యువాకింగ్ ఛానల్ చూసే ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువాకింగ్ ఛానల్. అంతేకాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫైనల్లీ ఇంకొక 2 minutesలో కంప్లీట్ అయిపోయింది అనమాట. టేస్ట్ ఎలాగుంది ఏంటన్నది తిని మీకు కూడా చూద్దాను. సో ఎవరు మిస్ అవ్వకండి. మీరు చూస్తే నమ్మరు, వీళ్ళ ఇల్లు ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి. పాపం అంటే ఎంత భేద పరిస్థితిలో ఉన్నారు. ఇంకా అదిగోండి పూరిళ్ళు అనమాట. ప్రస్తుతానికైతే కనుక వీళ్ళకి అట్లీస్ట్ ఉండటానికి ఇదే ఎక్కువ. ఇటువంటి వీడియోలను కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే విలేజ్ స్టైల్లో వంటలు, అదే కాకుండా పల్లెటూరు, ఇటువంటి వీడియోలు మాత్రం దయచేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇప్పుడు చేస్తుంది కదా అమ్మాయి. వాస్తవానికి ఆ అమ్మాయికి కూడా ఒక ఛానల్ ఉందన్నమాట. ఆ ఛానల్ ఏంటన్నది నేను స్క్రీన్ పైన ఇస్తాను. కొంచెం తన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసుకుని యూట్యూబ్ అనేది ఒక దైవంగా ఆరాధిస్తుంది అనమాట. మీరెవరు ఈ వీడియోని స్కిప్ చేయబాకండి. పాపం సపోర్ట్ చేయండి. కొంచెం మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫాలో చేసి మమ్మల్ని కూడా మీకు ప్రోత్సహిస్తే మేము ఎలాగో ఎదుగుతాం. అంటే నిండా పెట్టుకోండి అన్నమ్మ.